హలో ఫ్రెండ్స్, నేను మీ శైలు. వెల్కమ్ టు స్పైసీ బైట్స్. ఈరోజు మన వీడియోలో మినపగారెలను బయట క్రిస్పీగా లోపల స్పాంజీగా అన్నీ కూడా ఒకే షేప్లో వచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. అలాగే పిండిని ఎలా కలిపితే గారెలు అనేవి స్పాంజీగా ఎలా వస్తాయి కూడా ఈ వీడియోలో చూపించబోతున్నాను. మొదటిసారి చేసినా కూడా గారెలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. అలాగే గారెలను అయితే 3 విధాలుగా ఎలా వేసుకోవచ్చో కూడా ఈ వీడియోలో నేను చూపించబోతున్నానండి. కొత్త వారు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు వరకు మినపప్పును యాడ్ చేసుకోవాలి. ఈ మినపప్పులో కొద్దిగా వాటర్ని వేసి 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ని అంతా వంపేసి ఇందులో మరికొద్దిగా వాటర్ని యాడ్ చేసి ఈ మినపప్పుని 4 గంటల పాటు బాగా నానబెట్టుకోవాలి. మీకు వీలుంటే నైట్ అంతా నానబెట్టుకోవచ్చు. 4 గంటల తర్వాత నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా నానిన తర్వాత మరొక 2-3 సార్లు ఈ మినపప్పుని అయితే బాగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఈ మినపప్పు మొత్తం వేసుకొని ఇందులో కొద్దిగా మాత్రమే వాటర్ని యాడ్ చేసుకొని దీన్ని బాగా మెత్తగా రుబ్బేసుకోవాలి. వాటర్ని ఒకేసారి వేసుకోవడం వల్ల రుబ్బు అనేది పలచబడిపోతుంది. గారెలకి రుబ్బు అనేది ఎప్పుడూ కూడాను కొంచెం గట్టిగానే రుబ్బుకోవాలి. చూసారా, ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఇంత గట్టిగా రుబ్బుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. చాలా మెత్తగా ఈ పిండిని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పిండిని మరొక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీన్నైతే ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులో 1 ఇంచు వరకు అల్లం ముక్కను తీసుకోవాలి. అలాగే 3 పచ్చిమిరపకాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ వరకు జీలకర్రని వేసి ఈ మూడింటిని కూడా కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మరి పేస్ట్ లాగా చేయక్కర్లేదు, కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు కావాలంటే ఇందులో కరివేపాకును కూడా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న పిండిలో రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసి ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మీరు కావాలంటే ఇందులో ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ దేవుడి కోసం చేస్తున్నాను కాబట్టి ఉల్లిపాయలు ఏమీ యాడ్ చేసుకోవట్లేదు. వీటన్నిటిని కూడా ఒక 5 నిమిషాల పాటు ఈ వీడియోలో చూపిస్తున్నట్లు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఇందులో ఎయిర్ బబుల్స్ అనేవి ఏర్పడి గారె అనేది చాలా మెత్తగా వస్తుంది. పిండి అనేది బాగా కలిసిందో లేదో తెలుసుకోవాలంటే ఒక బౌల్లో కొద్దిగా వాటర్ని తీసుకొని ఇందులో కలుపుకున్న పిండిని కొద్దిగా వేస్తే అది వాటర్లో పైకి తేలింది అంటే పిండి అనేది బాగా కలిసినట్టు. ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడైతే గారెలను ప్రిపేర్ చేసుకుందాం. గారెలను ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలాంటి ఒక చిన్న ప్లేట్ని అయితే తీసుకోవాలి. ఈ ప్లేట్ని వాటర్తో కొంచెం తడి చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత చేతిని కొద్దిగా తడి చేసుకొని పిండి ముద్దను తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్లు రౌండ్గా చుట్టుకొని ప్లేట్ మీద వేసుకోవాలి. అలాగే వేళ్ళను కొద్దిగా తడి చేసుకొని చిన్నగా హోల్ చేసుకొని ఇలా వేసుకుంటే సరిపోతుందండి. అలాగే మరొక విధానంలో చూపిస్తున్నాను చూడండి. ఇలాంటి టీ జాలి అందరింట్లో ఉంటుంది కదండి. ఈ టీ జాలీని కూడా వాటర్తో కొద్దిగా తడుపుకొని ఇలానే పిండి ముద్దను కూడా పెట్టుకొని చేతి వేళ్ళని తడుపుకొని మధ్యలో రౌండ్గా హోల్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా వేసుకుంటే గారె అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే 3వ విధానంలో ఇలాంటి ఒక ఫ్లాట్ గరిటెని తీసుకోవాలి. దీన్ని కూడా వాటర్తో తడుపుకొని ఇదే విధంగా గారెను కూడా వేసుకోవాలి. దీంతో కూడాను గారె అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా గారెలనైతే 3 విధాలుగా చేసుకోవచ్చు. చేతులు కాల్చుకోకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు గారెలను వేయించుకోవడం కోసం స్టవ్ మీద ఒక కడాయిని పెట్టి ఇందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసుకొని ఆయిల్ అనేది బాగా వేడెక్కాలి. ఆయిల్ అనేది వేడెక్కాక దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ గారెలను వేసుకోవడం కోసం గరిటెని యూజ్ చేస్తున్నాను. ఈ వీడియోలో చూపిస్తున్నట్లు కొద్దిగా పిండిని తీసుకొని గరిటెపై వేసుకోవాలి. మరి ఎక్కువగా స్ప్రెడ్ చేయకుండా లైట్గా స్ప్రెడ్ చేసి దాన్ని హోల్ పెట్టుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకున్న గారెలను వేడిగా ఉన్న ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. చూసారా ఎంత ఈజీగా వేసుకోవచ్చు గారెలు అనేవి. చేతులు అనేవి కాల్చుకోకుండా చాలా ఈజీగా అయితే వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా గారెలను గరిటెతో వేసుకోవడం వల్ల అన్నీ కూడా ఒకే షేపులో కొంచెం పెద్దగా వస్తాయి. వీటిని ఒక పక్క వేగిన తర్వాత మరో పక్కకు టర్న్ చేసుకోవాలి.
గారెలను వేసిన వెంటనే ఫ్లేమ్ని హైలో పెట్టుకొని వీటినైతే వేయించుకోవాలి. లోలో పెట్టుకోవడం వల్ల గారెలు అనేవి పెర్ఫెక్ట్గా వేగకుండా కొంచెం పచ్చి పచ్చిగా ఉండిపోతాయి. అందువల్ల హై ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నిటిని కూడా చక్కగా వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ గారెలను అయితే వేయించుకోవాలి. ఈ గారెలు అనేవి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వీటినైతే వేయించుకోవాలి. చూసారా ఎంత మంచి కలర్ వచ్చాయో. ఈ విధంగా వేయించుకున్నాక వీటిని ఒక స్ట్రైనర్ సహాయంతో తీసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. గారెలు అయితే రెడీ అయిపోయాయి. అలాగే నేను ఇంకో పద్ధతిలో కూడా చూపిస్తున్నాను చూడండి. ఇలాగే నేను ఇక్కడ టీ జాలితో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా టీ జాలితో వేసుకోవడం వల్ల చాలా చిట్టి చిట్టి గారెలు అయితే రెడీ అయిపోతాయి. మనకి హోటల్లో దొరికే చిట్టి చిట్టి గారెల్లాగా చాలా పర్ఫెక్ట్గా అయితే ఈ గారెలను మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నీ కూడా ఒకే షేప్లో వస్తాయి. ఇలానే మీరు ఎన్ని కావాలంటే అన్ని గారెలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా చాలా త్వరగా అయితే ఈ గారెలను మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. గారెలను మనం ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నా ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ప్రిపేర్ చేసుకోవడం వల్ల గారెలు అనేవి అన్నీ కూడా ఈవెన్గా వేగుతాయి. అలాగే మంచి కలర్ కూడా వస్తుంది. ఈ విధంగా అన్నిటిని కూడా మనం ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గారెలు అయితే ఇక్కడ ప్రిపేర్ అయిపోయి ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. గారెలను ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.